ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. చూసారా, మన సహనం అటండి సకల జనులకు తెలియబడాలంటే అందరికీ తెలిసేలాగా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఏం చేయాలి? సహించాలి. చాలామంది మేము తట్టుకోలేకపోతున్నామండి, మేము ఉండలేకపోతున్నామండి, ఈ బాధలు మేము అనుభవించలేకపోతున్నామండి అని చాలామంది మనము చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. తొందరపడద్దు, కంగారు పడవద్దు. ఎంత చక్కగా చెప్పాడు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మీకు దుఃఖం ఉండొచ్చు, మీకు ఇబ్బందులు ఉండొచ్చు, మీకు కష్టాలు ఉండొచ్చు, మీకు ఏవైనా రకరకాలైన సమస్యలతో మీరు ఉండొచ్చు. కానీ మీ సమస్యల్లో, మీ బాధల్లో, మీ కష్టాల్లో కూడా మీరు ఏం చేయాలంటే సహనము కలిగి దేవుల్లో ఆనందించాలి. పౌలు ఈ మాటలు ఎక్కడుండి రాస్తున్నాడంటే చెరసాలలో ఉండి చెప్తున్న మాటలు ఇవి. ఆయన ఏదో ఏసీ రూముల్లో ఉండి చెప్పట్లేదు ఈ మాటలు, లేదా చక్కగా భార్య బిడ్డలతో సుఖంగా ఉండి మాటలు చెప్పట్లేదు. ఆయన్ని అప్పటికే చెరసాలలో పెట్టారు. సువార్త చెప్తున్నారని, వాక్యం ప్రకటిస్తున్నారని చెప్పి పౌల్ని చెరసాలలో పెడితే ఆ చెరసాలలో ఉండి పౌలు ఈ మాటలను చెప్తున్నాడు. ఏ మాటలు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి.